హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి సార్. నిన్న ఏదైతే సినిమా ఇండస్ట్రీ మొత్తం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో చాలామంది ఏమంటున్నారంటే ఒక వ్యక్తి వల్ల సినిమా ఇండస్ట్రీ గవర్నమెంట్కి తల ఉంచుతుందా, లేదా వాళ్ళ దగ్గరికి ఏదైనా క్షమాపణ ఏమైనా చెప్తుందా, ఒక వ్యక్తి ఈగో వల్ల అని అంటున్నారు. సో వాట్ ఎవర్ రీజన్స్, అక్కడ ఏదో తప్పు జరిగింది, ఓకే వెళ్ళనుకుంటే అక్కడ వెళ్ళారు, మొత్తం బాగానే ఉంది. సో ఇక్కడ ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే, మరో జగన్మోహన్ రెడ్డి లాగా మారుతున్న రేవంత్ రెడ్డియా అన్నట్టుగానే చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది ఏదైతే టికెట్ రేట్స్ తగ్గించారో అప్పుడు కూడా ఇండస్ట్రీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ అనేది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మరో జగన్మోహన్ రెడ్డి లాగా మారుతున్న రేవంత్ రెడ్డి అనుకోవచ్చా ఈ తరహా సిచ్యువేషన్స్ మనం కన్నా చూసుకున్నట్లయితే? మీరు ఎట్లా కంపేర్ చేస్తారు సార్? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కేవలం ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఆ టికెట్లన్నీ కూడా తగ్గించారు. అది కూడా మరీ దారుణంగా రూ. 10, రూ. 20. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎట్లాంటి కౌంటర్ ఇచ్చారంటే అప్పట్లో, మీకు చేతనైతే నా సినిమా ఆపుకోండి, మిగతా వాళ్ళందరూ వదిలేండి, నా ఒక్కడి కోసం ఇండస్ట్రీని ఎందుకు మీరు ఇబ్బంది పెడతారు అని కూడా అన్నాడు ఆయన. సో అలా అన్నారు అంటూనే మళ్ళీ అప్పుడే కదా పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఎవరు ఆపేది అనేది, అది చాలా ట్రోల్ అయింది. అవునవును. సో అది ఎంత చేసినా కూడా 20 కోట్లు 30 కోట్లు బడ్జెట్ అయిన వకీల్ సాబ్ లాంటి సినిమాలు 70-80 కోట్ల వరకు వసూలు చేసాయి అప్పట్లో. ఏంటి ఇంత రూ. 10 రూ. 20 థియేటర్లు కావాలని ఖాళీ చేయించడం ఎన్ని పెట్టినా, సో అది వేరే హిస్టరీ అనుకోండి. సో ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో మీరు ఎలా పోల్చుతారు? రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. టికెట్స్ కూడా హైక్ ఇచ్చారు. ఎస్, బెనిఫిట్ షో అంటే జనరల్గా షో స్టార్ట్ అయిన రోజుకి 4 షోలు అండి. 11:45 ఆర్ 11 కోటి, 3:45 కోటి, 6 కోటి, మళ్ళీ 9:30 కోటి కదా, 4 కదా రోజుకి షోస్. సో జనరల్గా పొద్దున్న 6కో 7కో 9కో ఛాన్స్ ఇచ్చేవారు బెనిఫిట్ షో, ఓన్లీ ఫ్యాన్స్ కోసం. ముందు రోజు రాత్రి 9 నుంచి ఎవరు ఇస్తారండి? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిందా? 9:30కో షో, మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకో షో, 4:30కో షో, పొద్దున్న 7:30కో షో. ఇన్ని ఛాన్సులు ఇచ్చిందా? థియేటర్ బట్టి నేను కూడా వెళ్ళాను 5:30 షోకి, అక్కడ మన కాచిగూడ థియేటర్లో నేను కూడా చూశాను ఆ రోజు మార్నింగ్. మరి అంత నైట్ నేను వెళ్ళేసరికి మిడ్ నైట్ అంటే సుమారుగా 1 గంటకో 2కో స్టార్ట్ అయ్యి షో అయిపోయిన వాళ్ళు బయటకు వస్తున్నారు మేము వెళ్ళేసరికి. సార్ రాత్రంతా వెళ్ళారు, తెల్లారుజామున 5కి వెళ్ళారన్నారు కదా, మీకు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఉందా సార్ ఇలా ఒక వ్యక్తి చనిపోయారని చెప్పేసి? అప్పటికి ఇంకా ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు, న్యూస్లో లేదు. మేము ఆల్రెడీ పొద్దున్న త్వరగా లేవాలని చెప్పి పడుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళేసరికి మాట్లాడుకుంటున్నారు అనమాట, రాత్రి ఇష్యూ అయిందంటే క్రాస్ రోడ్ దగ్గర ఏదో చాలా పెద్ద గొడవ అయిందంట కదా. గొడవ ఏంటందనగానే విన్నాం కానీ ఇట్లా ఒక మనిషి చనిపోయారనే విషయం మాత్రం తెలియలేదు నాకు. సో అదే నేను అనేది, అంత పెర్మిషన్ ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? పైగా టికెట్లు 100, 200, 350 చేసుకునే ఛాన్స్ని 1500, 2000 ఓపెన్గానే. ఇప్పుడు సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఎంత ఓపెన్గా సవాల్ విసిరారంటే, అసలు బ్లాక్ టికెట్లు నేరం అని చెప్పి ప్రభుత్వమే పోలీసులే కట్టడి చేసే నేపథ్యంలో డైరెక్ట్గా ప్రభుత్వమే బ్లాక్ టికెట్లకు సపోర్ట్ చేసేలాగా 100, 200, 2000 టికెట్లకు ఎలా అమ్ముతారని కూడా విమర్శించారు. అయినప్పటికీ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, లేదా అన్ని సినిమాలు కలిపి నేను చెప్పేది, ఎంత ఇండస్ట్రీ ఎంత వేల కోట్లలో నడుస్తుంది కాబట్టి ఆ రెవెన్యూ, ఆ టర్నోవర్ అలాగా ప్రపంచ స్థాయికి వెళ్తున్న తెలుగు సినిమా కాబట్టి ఖచ్చితంగా మనం రేట్లు సబబుగా ఉంటాయనే వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం పెంచారు కూడా, ఛాన్స్ ఇచ్చారు కూడా, ఏం అబ్జెక్ట్ చేయలేదు. మీరు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఎలా పోల్చుతారు? పోల్చే అవకాశమే లేదు. రేవంత్ రెడ్డి గారు ఫుల్గా సపోర్ట్ ఇచ్చారు. థియేటర్స్ ముందుగా ఒక 4-5 బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ఇచ్చారు. ఇప్పుడు అంతకు ముందు వరకు కూడా పుష్ప 2 ముందు వరకు కూడా ఎలా ఉండేది, అక్కడ ఓవర్సీస్లో యుఎస్లో కానీ యూకేలో కానీ ముందు రోజు అక్కడ ఛాన్స్ ఉండేది. మన దగ్గర అది లేదు. ఆ రోజు మార్నింగ్ రిలీజ్ డేట్ 5 అంటే 5 తెల్లవారు నుంచి ఉండేవి. 4వ తేదీ సాయంత్రం నుంచి కూడా బెనిఫిట్ షోస్ అవి వేశారుగా. అవును. సో ఆ పర్మిషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు, టికెట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు, ఎక్కువ స్క్రీన్లకు కూడా పర్మిషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇన్ని జరిగినా కూడా ఆయన ఇండస్ట్రీని ఏదో తొక్కేస్తున్నారు, ఇండస్ట్రీ అంటే ఇంప్రెషన్ లేదని ఎట్లా మాట్లాడతారు? అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీని ఆంధ్రకి తరలిస్తున్నారు అన్నట్టుగానే చెప్తున్నాడు. ఎలా అంటే అది కూడా మీకు చెప్తాను. అక్కడ ఉన్నది ఎవరు?
బాబు గారు, ఉమ్, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఉన్నారు. ఇక్కడ ఉన్నంత రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు వన్ ఆఫ్ ది శిష్యుడు కాదు కొలిక్ అని చెప్పుకున్నారు. కొలీగ్, ఎక్స్ కొలీగ్. ఎక్స్ కొలిక్. వీళ్ళిద్దరు ఒకే ఇంట్లో పనిచేశారు. ఒకే ఇంట్లో పనిచేసిన ఇప్పుడు మంచి ఇద్దరు ఒక పై స్థాయి వ్యక్తులు ఉన్నారు రాష్ట్రంలో. సో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ మళ్ళీ భేదాలు చూపిస్తున్నారు. ఇక్కడ ఆంధ్రోళ్ళని మొత్తాన్ని మళ్ళీ వాళ్ళ ఆంధ్రాకి పంపించేయాలి. ఏదైతే ఇండస్ట్రీ పీపుల్స్ ని గురించి మాట్లాడుతున్నాం, సో వాళ్ళందరినీ మొత్తం ఆంధ్రాకి పంపించాలి. అక్కడ కూడా పన్నాగాలు జరుగుతున్నాయి ఆంధ్రాలో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అందుకే ఇండస్ట్రీ మీద ప్రెషర్ పెడుతున్నారు. ఏదైతే డైరెక్ట్ ప్రెషర్ కాకుండా ఇండైరెక్ట్ గా ప్రెషర్ పెడుతున్నారు. వీళ్ళు వాళ్ళంతటి వాళ్ళు ఆంధ్రాకి తరలి వెళ్ళిపోయే విధంగా రేవంత్ రెడ్డి గారు బిహేవ్ చేస్తున్నారని కొంతమంది చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇది ఏమాత్రం వాస్తవం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మద్రాసులో అన్ని సౌత్ ద్రవిడ భాషలకు సంబంధించిన ఇండస్ట్రీ అంతా మద్రాసులో ఉన్న రోజుల్లో ఏదైతే ఆత్మగౌరవం సంబంధించి అవమానం ఫీల్ అయ్యారో అప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే హైదరాబాద్ తరలి వచ్చింది. ఎవరు ఏమనుకున్నా కాదున్నా మహానుభావుడు అక్కినేని నాగేశ్వరరావు గారు స్టూడియో కట్టడము, లేదా ఎన్టీఆర్ గారు తర్వాత ఇక్కడే నుంచి అన్నీ చేయడము, తర్వాత ఆయన రాజకీయాలకు రావడం, తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తీసుకెళ్లడం వల్ల హైదరాబాద్ అనేది తెలుగు ఇండస్ట్రీకి హబ్గా మారింది. ఆ మారడము తర్వాత సారథి స్టూడియో అంతకుముందే ఉంది, బట్ అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఎప్పుడైతే అన్నపూర్ణ స్టూడియోస్, తర్వాత రామానాయుడు, తర్వాత కృష్ణ గారి పద్మాలయ, ఇవన్నీ పక్కన పెడితే ఆర్ఎఫ్సి రామోజీ ఫిల్మ్ సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో స్టూడియో ఎప్పుడైతే కట్టారో ఖచ్చితంగా హైదరాబాద్ది ఒక తెలుగు ఇండస్ట్రీ హబ్గా తయారైంది. దాన్ని ఇప్పుడు మరల్చడం అనేది కల్లో కూడా జరగని పని. అది అసలు కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే ఇండస్ట్రీతో పాటు ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇది మన సొంతిల్లు, సొంతూరు అనే విధంగానే ఉన్నారు తప్ప మరలా రాజకీయ లబ్ధి కోసము కొంతమంది ప్రతిపక్షంలో ఉండే వ్యక్తులు ఈ విధంగా దుమారం రేపి తెలంగాణ ఆంధ్రాని ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఒక మహానుభావుడు ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రి తిరుపతి దర్శనంకి వెళ్ళి ఆయనకేదో దర్శనం బాగోలేదని చెప్పి మరలా అక్కడ తెలంగాణ ఆంధ్ర చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. మొన్న లడ్డూ వ్యవహారం జరిగిన తర్వాత ఎవరు కూడా అక్కడ పాలిటిక్స్ గురించి కానీ ప్రస్తుతం మాట్లాడకూడదని చెప్పినప్పటికి కూడా మాట్లాడారంటే ఆ వ్యక్తి మీద కేసు వేయొచ్చా, వేయకూడదా? వేయొచ్చు. అసలు తిరుపతి విజిలెన్స్ వాళ్ళు కానీ, తిరుపతి సెక్యూరిటీ చూసుకున్న వాళ్ళు కానీ చేయొచ్చు, కానీ చేయలేదు. ఇప్పుడు చేస్తే ఏమంటారు, మళ్ళీ కక్ష సాధింపు అంటారు. మరి గుడి బయటకు వచ్చి అలాంటి మాటలు మాట్లాడొచ్చా? లేదు. మరి అంటే ఇవి కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టడానికి ప్లాన్ చేయడానికి ఏదైతే కుట్రలు పన్నుతున్నాయో అంటున్నారో దాంట్లో భాగంగా ప్రతిపక్షాలు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటాయి కదండి. ఎలాగైనా ఆ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఎలాగో ఆయన హైడ్రా వ్యవహారంలో కొంచెం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ప్రజల్లో కూడా. కొంతమంది సరైన పని చేశాడరా అంటున్నారు, ఇంకో 50% అరే మీ ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు మా పొట్ట కొట్టాడరా అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ 50-50 ఛాన్సెస్ వల్ల ఇదే ఛాన్స్గా రేవంత్ రెడ్డిని ఎప్పుడు దించుదామా అన్నట్టు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏ పుష్ప సినిమాతో వ్యవహారం ఇంత ఇది అయ్యిందో పుష్ప సినిమాలో కూడా అది ఒక సినిమాటిక్గా చూపించారు. అక్కడ భార్య ఫోటో తీసుకుని రమ్మంది ముఖ్యమంత్రితో, జరగలేదు కాబట్టి ముఖ్యమంత్రినే మార్చేస్తానంటాడు పుష్ప. సో ఇక్కడ కూడా పుష్ప సినిమా లాగా బయట లైఫ్లో కూడా రేవంత్ రెడ్డి గారిని మార్చేయబోతున్నారు అని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం గాసిప్స్ మాత్రమే. సార్ ఇక్కడ ఒక కేటీఆర్ గారు, సార్ డైరెక్ట్ కేటీఆర్ గారు ఒక ప్రముఖ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్ళారు. ఇంటర్వ్యూ సాఫీగా జరిగింది, మొత్తం బాగానే ఉంది. ఇంటర్వ్యూ మొత్తంలో ఒక పాయింట్ చెప్పారు, సార్ రేవంత్ రెడ్డి గారిని ఎవరు చూస్తున్నారు, అసలు ఎవరు గుర్తుంటున్నారు? మొన్న అల్లు అర్జున్ గారు ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అల్లు అర్జున్ గారికి వాళ్ళ సినిమా కోసం ఆయనే టికెట్ రేట్స్ పెంచారు, ఆయనే బెనిఫిట్ షోలు ఇచ్చారు, ఆయనే అన్ని వెసులుబాటు ఇచ్చారు. ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి పేరే అల్లు అర్జున్ గారు ఎవరో తెలియని పరిస్థితి మనం చూసాం కదా. అసలు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎవరు గుర్తున్నారు అన్నట్టుగానే ఇప్పుడు కేటీఆర్ గారు అనడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ. సో ఆయన అన్నాడు కాబట్టి చాలా మంది కేటీఆర్ గారి వల్లే రేవంత్ రెడ్డి గారు ట్రిగ్గర్ అయ్యారు, నేనంటే ఏంటో తెలియాలని చెప్పేసి ఇంతలా అల్లు అర్జున్ గారి మీద టార్గెట్ చేశారన్నట్టు కొంతమంది చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇంకోటి ఏంటంటే అలా టార్గెటెడ్గా లేరు అనుకుందాం రేవంత్ రెడ్డి గారు, లేకపోయినా నిజంగా కేటీఆర్ గారు చెప్పినట్టు ఎంతో కొంత వాస్తుందని మీరు భావిస్తున్నారా? భావించట్లేదండి. ఎందుకంటే కేటీఆర్ గారు ఆ మాట అన్ని తర్వాత కూడా బెనిఫిట్ షోలకి టికెట్లు పెంచుకోవడానికి ఛాన్స్ ఇచ్చారుగా. అక్కడ ఆవిడ కానీ చనిపోకపోతే ఈ వ్యవహారమే లేదుగా. లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అల్లు అరవింద్ గారు ఆస్తులనో లేదా బన్నీ గారు ఆస్తుల మీదో హైడ్రా పేరుతో ఏదో అటాక్ చేసి ఏది ఎన్కన్వెన్షన్ కూల్చినట్టుగా
ఏదైనా చేస్తే పోనీ మీరు అన్నట్టు ట్రిగ్గర్ చేసి కావాలని మైండ్లో పెట్టుకున్నాడు అనుకోవడానికి. అట్లా మైండ్లో పెట్టుకునే మనిషి అయితే అంటే సినిమా ద్వారానే కొట్టాలన్నట్టుగా అలా కూడా పోర్ట్రేట్ అయ్యింది అని అంటున్నారు. సినిమా ద్వారా కొట్టాలంటే మరి ఒక వ్యక్తి చనిపోయింది ఎవరి వల్ల? వ్యక్తి చనిపోయింది ఎవరి వల్ల? రేవంత్ రెడ్డి గారి వల్ల కాదు కదా, లేదా రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఆ కాంగ్రెస్ కార్యకర్తల వల్ల కాదు కదా, సినిమా అభిమానుల వల్ల. అక్కడ అల్లు అర్జున్ కూడా అనకండి, సినిమా అభిమానుల వల్ల. ఇప్పుడు ఆ రోజు నైట్ అంత క్రౌడ్ వచ్చిందంటే ఓన్లీ అల్లు అర్జున్ క్రౌడేనా అండి? సినిమా మొదటి రోజు చూసేయాలనుకునే సినిమా పిచ్చోళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, పేరు అనవసరం. ఆయన అయితే ఏ సినిమా అయినా అంటే ఆయనకి ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా, ఆయనకి ఏ అలవాట్లు లేవు. ఆయన ఏంటంటే ఎవరిదైనా సరే చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు రిలీజ్ రోజు సినిమా చూడాలి. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే వేరే వాడు నాకు వచ్చి స్టోరీ చెప్పకూడదురా, నేనే అందరికీ చెప్పాలి అంటాడు. ఆయనకు అదొక రకమైన ఆనందం. సో అక్కడ ఆయన బన్నీ ఫ్యానా ప్రభాస్ ఫ్యానా కాదు, ఆ వ్యక్తి కూడా ఉన్నాడు అక్కడ. సో ఇట్లాంటి సినిమా అభిమానులు అందరూ ఉన్నారు. సో సినిమా అభిమానులందరూ ఎగబడి తొక్కిసలాట జరిగినప్పుడు కావాలని బన్నీ నీ పర్మిషన్ లేకుండా నువ్వు వెళ్ళు, అక్కడ ఒక తొక్కిసలాట్లో ఒక లేడీ పంపిస్తాను, వాడు చనిపోద్దా ట్యాక్ చేస్తుంది అని ఏమైనా ప్లాన్ చేస్తారండి ఇవన్నీ? లేదు లేదు. కాబట్టి ఇవన్నీ అసలు చెప్పాలంటే కేటీఆర్ గారు ఇండస్ట్రీకి చాలా సన్నిహితమైన వ్యక్తి. రామ్ చరణ్ కానీ మహేష్ బాబుకి కానీ, రామ్ చరణ్కి సన్నిహితుడు అంటే ఆబ్వియస్లీ మెగా కుటుంబాలందరికీ కూడా మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి. ఇండస్ట్రీ మొత్తం మంచి పరిచయాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్న వ్యక్తి కదా. సో అలాంటి తారక్ గారు నిజంగా ఇండస్ట్రీకి సపోర్టివ్గా స్టేట్మెంట్ ఇచ్చారా, లేదా ఇండస్ట్రీ ఇలాగ బదనాం అవడానికి ఆ స్టేట్మెంట్ ఇచ్చారా చెప్పండి. అనవసరంగా ఆయన అనకపోతే ఇంత ట్రోల్స్ అయ్యేవి కాదుగా. వెంటనే కేటీఆర్ గారు అన్న ఆ స్టేట్మెంట్ పైన బన్నీ మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి వాటర్ కోసం ఆగింది గ్యాప్ ఇచ్చారు. అక్కడ గ్యాప్ ఇచ్చింతో వెంటనే కేటీఆర్ గారు కామెంట్ పెడుతున్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి పేరు కూడా ఎవరికి తెలియట్లేదు అని. అంటే కావాలనే బన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడు అన్నట్టుగా ట్రోల్స్ చేస్తున్నారు. సో ఇది ఎవరు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు వాడుకునే పదజాలంలో ఇండస్ట్రీ ఇరుక్కుపోతుందని నా అభిప్రాయం. ఇప్పుడు మొన్న సురేఖ గారు ఏమన్నారు, నాగార్జున గారు చైతన్య గారు పెట్టిన ప్రెజర్ని తట్టుకోలేకే ఆ అమ్మాయి నేను వెళ్ళినందుకే విడాకులు అయిపోయాయి అన్నారు కదా. మరి అక్కడ సురేఖ గారు ఆ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్? ఆల్మోస్ట్ ఆల్ నాగార్జున గారి వ్యక్తిత్వ హననం అంటే కాల్చివేశారు ఆయన క్యారెక్టర్ని. అక్కడ సమంత నాగార్జున గానే టార్గెట్, అదే అంట నాగార్జున గానే టార్గెట్ చేశారు. సమంత వెళ్ళలేదంటే సమంత క్యారెక్టర్ని లేపింది ఆవిడ. అవును, కానీ ఇక్కడ నాగార్జున గారిని నాగ చైతన్య గారిని ఎంత బ్లేమ్ చేశారు వాళ్ళు. ఒక వేరే విధంగా అమ్మాయిలు నడిపించే ఇది వీళ్ళలాగా అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ అక్కడ. అంటే ఆ అర్థం వచ్చేలాగా. మరి అది ఎంత దారుణమైన మాట. ఇండస్ట్రీకి అక్కడ ఎవరు బదనాం చేస్తున్నారు? ఈ రాజకీయ నాయకులు వీళ్ళ లబ్ధి కోసమో వీళ్ళ స్వార్థం కోసమో, లేదా వీళ్ళు ప్రజల్లో మనుగడ కోసమో మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశమో, లేదంటే న్యూస్లోనూ ట్రోల్స్లో అవ్వాలనే ఉద్దేశంతోనో రకరకాల వ్యాఖ్యలు చేయడం, అవి ఇండైరెక్ట్గా అంటే రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళకు కూడా ఇంపాక్ట్ నడుస్తుంది. ఇప్పుడు బన్నీ ఫ్లోలో ఒకసారి గొంతుకు గుటక పడకపోవచ్చు, వాటర్ అడిగి ఉండొచ్చు. ఒక్కోసారి చాలామంది మీ ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే నరేంద్ర మోదీ అంటారు. 3 ఏళ్ళు కంటిన్యూగా చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరు వేరే కాంగ్రెస్ ఎవడో వచ్చాడు అనుకోండి, వెంటనే నరేంద్ర మోదీ పేరే వచ్చేస్తుంది. అవును, ఆబ్వియస్లీ. ఎందుకంటే మనం కూడా ఒక పేరు గుర్తున్నా మర్చిపోయే పరిస్థితి మనం చూస్తాం. హ్యూమన్ నేచర్ అది కాదు సార్. ఆన్ ఫర్గటింగ్ అని ఒక బుక్ ఉంది, మీరు కావాలంటే చదవండి. ఆ ఫర్గటింగ్ థింగ్స్ మనం చిన్న ఎక్కడికైనా చెప్పులు వేసుకుంటే మర్చిపోతాం, లేదా గుడిగేసుకెళ్తే మర్చిపోతామంట, భోజనం చేశాక వేసుకున్న ట్యాబ్లెట్స్ కూడా మర్చిపోతాం. సో అట్లాగా జరిగిన యాదృచ్ఛికమైనది తప్ప కావాలని రేవంత్ రెడ్డి పేరు ఎత్తడానికి ఇష్టం లేక బన్నీ అలా బిహేవ్ చేశాడు అన్నట్టు పోర్ట్రే అయిపోయిందిగా. కేటీఆర్ గారు ఆ మాట అనకపోతే నిజంగా అసలు అయ్యేది కాదు. ఇంకోటి, ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంత దాన్ని ఎంత చేసింది దాంట్లో భాగం మీడియా కూడా ఉందండి, కాదంటారా? ఎస్ ఉంది. ఎందుకంటే ఈయన అక్కడ ఢిల్లీ వెళ్ళాడు, ఇక్కడ ఈయన అరెస్ట్కి తీసుకొచ్చారు. అక్కడ ఢిల్లీలో కూడా అక్కడ సూపర్ స్టార్ అల్లు అర్జున్ని ఎందుకు అరెస్ట్ చేసింది మీ ప్రభుత్వం, దీంట్లో మీ కక్ష సాధింపు ఉందా అని మీడియా, నేషనల్ మీడియాకి అదేం పనండి? అంటే ఊరికి ట్రిగర్ చేస్తున్నట్టేగా. అరే బాబు నేను క్యాజువల్గా వాళ్ళు ఏదో వాళ్ళు పని చేసుకుంటున్నారు, నాకు సంబంధమే లేదు అనుకున్నా కూడా వీళ్ళు మళ్ళీ కెలుకుతూ ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీ ఆంధ్రాకి తరలిపోతుంది. మొన్న ఒక ఆయన, నేను లైవ్లో ఉన్నాను ఒక ఛానల్కి ఉన్నప్పుడు, అక్కడ ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు చిట్టుబాబు ఏదో సంథింగ్. ఆయన వచ్చి క్లియర్గా చెప్తున్నాడు ఆయన, లేదండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు అండి రేవంత్ రెడ్డి, సో ఇండస్ట్రీని అక్కడ ఆయన మాట ఇచ్చాడండి, ఇండస్ట్రీని అక్కడ పంపించడానికి ఇక్కడ ఇవన్నీ పెడుతున్నాడండి. లక్ష్మీపార్వతి గారు చెప్పారు ఇదే మాట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలియదు, చంద్రబాబు నాయుడు అయితే పేరైతే చెప్పారు. ఆవిడ క్లియర్గా చెప్పేస్తారు. ఆవిడ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చారమ్మా, మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా మార్చారు, అప్పుడు మీ నోరేమైందని అడిగినప్పుడు కూడా ఆవిడ చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా?
ఒకవేళ చంద్రబాబు మళ్ళీ వచ్చినా ఆయనే పేరు మార్చేసేవాడేమో అని చెప్పింది. ఇది మార్చడం తప్పని చెప్పలే అక్కడ కూడా ఆవిడ. సో ఆవిడ మాటలు మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో అది వదిలేసేయండి, అది మనకి సబ్జెక్ట్ అనవసరం. Okay. సో ఇక్కడ మాత్రం ఇండస్ట్రీ ఆంధ్రాకి తరలి వెళ్ళిపోతుంది అనేది ఇప్పుడప్పుడే జరిగే పని కాదు, అది అయ్యే పని కాదు. కాకపోతే ప్యారలల్గా ఇక్కడ జరుగుతాయి, అక్కడ జరుగుతాయి. ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా గోదావరి జిల్లాలో షూటింగ్లు ఇప్పటికీ జరుగుతున్నాయిగా. ఒక పల్లెటూరు సిచ్యువేషన్ అంటే గోదావరి జిల్లాలో తీస్తున్నారుగా, ఒక పల్లెటూరు సీన్లు అంటే గోదావరి జిల్లాలో తీస్తున్నారుగా. మరి అలాంటప్పుడు గోదావరి జిల్లాలో తీసినంత మాత్రం ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయినట్టేనా? అది ఊరికే రాజకీయంగా దుమారం నేపడానికి రేవంత్ రెడ్డి గారంటే పడని వాళ్ళందరూ ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు. ఆయన అగ్రెసివ్గా వెళ్తున్నాడుగా. మొన్న అసెంబ్లీలో మాట్లాడింది తీరు చూస్తే అరే ఎంత ధైర్యంగా ఎంత దమ్మున్న సీఎం మాట్లాడారు, మొత్తం వాస్తవం అనిపించింది ఆ ఒక్క క్షణం. అది కదా మరి నాయకుడు టాలెంట్. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ బన్నీకి విషయం తెలియదు పాపం, ఆయనకి తెలియకుండా వెళ్ళాడు. లేక కింద ఉన్న చెప్పకపోయి ఉండొచ్చు. తొక్కిసలాట్లో కూడా అంత ఎగబడి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముందండి చెప్పండి. ఇప్పుడు అదే కదా మీరు ఇంతకుముందు మీరైనా చెప్పింది, సురేష్ బాబు గారు ఇట్లా ఇండస్ట్రీకి సంబంధించి అన్నారని. అవును, సురేష్ బాబు గారు ఏదైతే బయట ఒక క్రౌడెడ్ ప్లేస్ వెళ్తున్నప్పుడు మనం కూడా పిల్లలకి జాగ్రత్త చెప్పాలి, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, అక్కడ అంత క్రౌడ్ జరుగుతుంది కాబట్టి అని సురేష్ బాబు గారు అనడం జరిగింది. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఉన్న ఏదైతే ఒక టీం ఉందో, ఏదైతే వాలంటీర్స్ కానీ ఏదైతే పోలీస్ అంటే మెన్షన్ చేయలేదు, సో వన్ ఆఫ్ ది టీం ఉందో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి కంట్రోల్ చేయనీకి అని అన్నారు. ఎగ్జాక్ట్లీ. బౌన్సర్లు కానీ, బన్నీ అభిమానులు కానీ, అభిమాన సంఘాలు ఉంటాయి కదా, ఆ సంఘాలు కానీ కీలకమే. ఇప్పుడు బన్నీ గారి విషయం ఏది వచ్చినా కూడా ఫస్ట్ సంఘాలకి మెసేజ్లు వెళ్తాయిగా, వాళ్ళ దగ్గర బన్నీ గారి సినిమా ఇది ట్రైలర్ అవుతుంది, దీని ఇలా ఉండాలి. ఎందుకంటే ఫ్యాన్స్ లేకపోతే ఈ సోకాల్డ్ స్టార్స్ లేరండి, వాళ్ళ అసోసియేషన్ లేకపోతే ఎవరైనా వాస్తవం. అది అభిమాన సంఘాలు అనేవి లేకపోతే అసలు ఏ హీరో కూడా లేడు, అది వాస్తవం. సో అందుకు వాళ్ళకి ఇంటిమేట్ చేసినప్పుడు ఇలా వస్తున్నారు, హీరో గారి బాధ్యత మీదే అని చెప్పి బన్నీ గారు చుట్టూ ఉండే కోటరీలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీరియస్ తీసుకోవాలి, చెప్పాలి. అంతే కదా. ఇప్పుడు మనమైనా నాన్న అక్కడ రష్గా ఉంటుందమ్మా, నువ్వు రావద్దమ్మా, అమ్మ నేను వెళ్ళి వచ్చేస్తామంటాం టెంపుల్కి వెళ్ళినప్పుడు. మా పిల్లలకని అదే చెప్తాను. సో సురేష్ బాబు గారు అదే చెప్పారుగా. నిజమే, ఆవిడికి ఇష్టము, ఆవిడ బిడ్డకి ఇష్టము, జాగ్రత్తగా ఉండాలి. బట్ అది నిజంగా ఎవరు ఊహించిన ఘటన. ఎన్నోసార్లు థియేటర్స్కి, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కి స్టార్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, తొక్కిసలాట్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇట్లాగా చనిపోతారని ఎవరు అనుకోలేదు కదా. అవును, అది దారుణమైన పరిస్థితి. అది నిజంగా అల్లు అర్జున్ దురదృష్టకర సంఘటన. అవును, దానికి ఆయన ఏం చేయలేడు. దానికి ఆయన కావాలని చేసింది కాదు, ప్రభుత్వం కావాలని చేసింది కాదు. కాకపోతే ఎప్పుడైతే జరిగిందో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఇది నేనే చేశాను, నా వల్లే జరిగినట్టు, అంటే నేను పెర్మిషన్ ఇవ్వడం వల్ల ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇంకా నేను సీట్లో ఉన్నంత వరకు. ఇంకోటి అంటే నిన్న వాళ్ళ టీం ఇండస్ట్రీ నిన్న రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇండస్ట్రీ పీపుల్స్తో, సో ఏదైతే నేను అసెంబ్లీలో ఏదైతే నేను స్టేట్మెంట్స్ అనేది పాస్ చేశానో, ఇది టికెట్స్ హైక్ గురించి కానీ బెనిఫిట్ షోస్ గురించి కానీ, సో ఈ రెండు అసలైతే అది అస్సలైతే జరగవు అన్నట్టుగానే రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఈవెన్ నేను దిల్ రాజు గారు కూడా ప్రెస్ మీట్ పెడుతూ టికెట్ ఇష్యూ కానీ ఏదైతే బెనిఫిట్ షోస్ కానీ అది జస్ట్ ఒక స్మాల్ గేమ్లో ఒక చిన్న పార్ట్ అంతే, అది మొత్తం అది కాదు. ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, టికెట్ హైక్ అనేది మొత్తం ఇట్స్ ఏ స్మాల్ థింగ్ అన్నట్టుగానే దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. సో దానికి మీరు ఏకపిస్తారు సార్? రేవంత్ రెడ్డి గారు హైక్స్ మీద కానీ, రేవంత్ రెడ్డి గారికి కలవడానికి ఇండస్ట్రీ పెద్దలందరూ వెళ్ళారు. గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడూ లేనిది చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళు వెళ్ళేది, ఈసారి నాగార్జున గారు, వెంకటేష్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళారు. జనరల్ గా ఇండస్ట్రీలో చిరంజీవి గారు రాలా, బాలకృష్ణ గారు రాకపోయినా వీళ్ళిద్దరు వెళ్ళడం అనేది నాకు కొంచెం ఆనందం, ఆశ్చర్యం అనిపించాయి. జనరల్ గా మేము ఏమనుకున్నామంటే మీడియా వాళ్ళు కొంతమంది ఏమనుకున్నారంటే రామ్ గోపాల్ వర్మ గారు కూడా వెళ్తారేమో అన్నట్టుగానే, అంటే వీళ్ళిద్దరు సన్నిహిత బాగా ఫ్రెండ్స్ గా అన్నట్టుగా వీళ్ళు కూడా వెళ్తారు అనుకున్నారు. వెళ్ళరు. రామ్ గోపాల్ వర్మ గారు వెళ్ళరుగా, ఎందుకు వెళ్తారు? ఇండస్ట్రీ వాళ్ళ ప్రభుత్వం లేదు కదా ఇక్కడ. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. ఓకే. సో అప్పట్లో ప్రభుత్వంకి ఏదైతే టికెట్లు తగ్గించారని పేర్ని నాని గారితో కలిసి మాట్లాడారో అప్పుడే ఆయన ఆటోమేటిక్గా వైసీపీలోకి వెళ్ళిపోయి వైసీపీ ఫేవర్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు ఆర్జీవి గారు. అంతవరకు ఆర్జీవి గారు ఏ మతానికి చెందిన వ్యక్తిగా చెప్పుకునే వాళ్ళు కాదు, ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా చెప్పుకునే వాళ్ళు కాదు. సో ఇప్పుడు నిన్న ఒక్కసారి చూస్తే చాలామంది ప్రముఖులు, ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, నటులు, నిన్న అనేది మొన్న ఇప్పుడు బలగం డైరెక్ట్ చేసిన మన వేణు గారు,
లేదా కా సినిమాతో మరలి హిట్ ఇచ్చిన ఆయన ఎవరో కిరణ్ అబ్బవరం లాంటి వ్యక్తులు కూడా వెళ్ళి, సిద్ధు డీజేటీ సిద్ధు, వీళ్ళందరూ కూడా చాలా వెళ్ళడం చాలా హ్యాపీ, ఆశ్చర్యంగా అనిపించింది. రాఘవేంద్ర గారు కూడా వచ్చారు. జనరల్గా రాఘవేంద్ర గారు, త్రివిక్రమ్ గారు ఇలాంటి వాటికి జనరల్గా ఎప్పుడు వెళ్ళటం నేను చూడలే. జనరల్గా మీడియా పరంగా ఎక్కువగా కనబడరు. సో వీళ్ళందరూ వెళ్ళడం, మాట్లాడడం. ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు ఆల్రెడీ పుష్పాది ఆ అబ్బాయిది ఆవిడ చనిపోవడము, ఆ అబ్బాయి ఇప్పుడు కోలుకుంటున్నాడు, బాగుంది. ఇది రభస నడుస్తున్న టైంలోనే వెళ్ళారు, మీటింగ్ పెట్టారు కాబట్టి కొద్ది రోజులు వదిలేయాలి ముఖ్యమంత్రి గారిని. ప్రభుత్వాన్ని కొద్ది రోజులు డిస్టర్బ్ చేయకూడదు నా ఉద్దేశం. ఇదే దీని మీద మళ్ళా సార్ ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఆయన పర్మిషన్ ఇవ్వమన్నారంటే ఏమనంటారంటే కరెక్టే. అసెంబ్లీ అనేది పేదల ప్రజాస్వామ్య దేవాలయం. ఆ దేవాలయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నేనే పర్మిషన్ ఇచ్చాను అధ్యక్ష, నేనే సపోర్ట్ చేశాను ఇండస్ట్రీకి అధ్యక్ష, ఎంత జరుగుతుందో నేను అనుకోలేదు. నేను చేసిన తర్వాత నా మీద, నా పార్టీ మీద, నా కార్యకర్తల మీద భయంకరమైన ట్రోల్స్ చేస్తున్నారు అధ్యక్ష, దీన్ని మేము ఎలా చూడాలి, కాబట్టి నేను సీట్లో ఉన్నంత వరకు ఇవ్వను అన్నారు. కానీ మెల్లమెల్లగా సద్దు మణుగుతాయి, తప్పదు. అంటే కాకపోతే పూర్తి స్థాయిలో ముందు రోజు నుంచి ఉండే బెనిఫిట్ షోస్ లాంటివి ఇవ్వకపోవచ్చు. మరీ 2000, 3000 కాకపోయినా బాబు 200, 1000 రూపాయలను చేసుకున్నాను పర్మిషన్ ఇవ్వచ్చు. కాకపోతే ఈ వేడిగా ఉన్నప్పుడు ఆ వేడి చర్చకి కాస్త కొద్ది రోజులు వదిలేయాలి. వదిలిన తర్వాత అప్పుడు మరలా చర్చలు అవుతాయి. కాకపోతే ఇండస్ట్రీ పెద్దలందరూ తరలి వెళ్ళడం, ఎస్పెషల్లీ నాగార్జున గారు వెళ్ళడం అనేది నాకు చాలా ఆనందకరమైన పరిస్థితి అనిపించింది. ఎందుకంటే హైడ్రా ఎఫెక్ట్లో ఫస్ట్ అన్కన్వెన్షన్ ఇదైపోయింది, ప్రభుత్వం నాగార్జున గారి కక్ష కట్టింది అన్నట్టుగా కానీ, లేదా నాగార్జున గారు కూడా, నాగార్జున గారైనా కాదు ఇండస్ట్రీ అంతా కూడా, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం అయిపోయింది కానీ ఎవరు ప్రభుత్వం తరపున వెళ్ళి ఇండస్ట్రీ తరపున వెళ్ళి పుష్పగుచ్చు ఇవ్వడం కానీ, ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం కానీ చేయలేదని కూడా ఉన్నాయి. రెండు వైపులా తప్పు ఉంది, అవునా కాదా? మరి ప్రభుత్వానికి ఏం పట్టింది? ప్రభుత్వం ఎందుకు దిగి రావాలి? ప్రభుత్వం ఎందుకు మీకు ఇన్ని వెసులుబాట్లు, ఇన్ని బెనిఫిట్ షోలు ఇవ్వాలి చెప్పండి ఆయన వెర్షన్లో చూస్తే. సార్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టడం జరిగింది. సో అది మీకు వినిపిస్తాను. కులగణన సర్వే ప్రచారం కార్యక్రమాల సినీ నటులు పాల్గొనాలన్నట్టుగా చెప్పారు. ఏదైతే డ్రగ్స్ వ్యతిరేకంగా మీ సినిమా స్టార్ట్ అవ్వాలి, సినిమా స్టార్ట్ అయ్యే ముందు మీరు డ్రగ్స్ గురించి చెప్పాలన్నారు. ఇంకోటి అంటే బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అనేది దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సినిమా ప్రారంభంగా డ్రగ్స్ గురించి అదొకటి జరిగింది. ఇంకోటి ఏంటంటే యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్ లో సినిమా వాళ్ళు కూడా వచ్చి పాల్గొనాలి. ఇంకోటి అంటే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా సినిమా వాళ్ళు వచ్చి పాల్గొనాలి. ఎందుకంటే అప్పుడు సినిమా వాళ్ళు అంటే ఒక కీ అనమాట, ఎక్కువ రీచ్ అవుతుంది పబ్లిక్ లో. యాక్చువల్గా ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం నుంచి మీరు కావాలి రేట్లు పెంచాలి అనుకుంటున్నారో ఆ సబ్సిడీలు కానీ, ఇప్పుడు చూడండి పూర్తిగా తెలుగు పేరు పెట్టే వాటికి కొంత రాయితీ ఇవ్వాలని, అంటే సినిమా పేర్లలో, అలాగే టికెట్ల రేటు గురించి మీకు పెంచుతున్నాం కాబట్టి. ఇప్పుడు చూసారా, ఇంతకుముందు స్మోకింగ్ సంబంధించి రాహుల్ ద్రవిడ్ కానీ కొంతమంది ప్రముఖులు చెప్తారు. అలాగే ప్రతి దీనికి కూడా ఒక్కొక్క సినిమాకి ఎవరైతే మెయిన్ ఆ సినిమా చేసుకుంటున్నారో వాళ్ళు డ్రగ్స్కి యాంటీ డ్రగ్స్కి సంబంధించి ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పడం. తర్వాత ప్లాంటేషన్ గురించి కూడా చెప్పాడు ఆయన. మొక్కలు బాగా నాటండి, పొల్యూషన్ ఎక్కువ ఇదైపోతుంది. దాని మీద కూడా సినీ ప్రముఖులు, సినీ నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డ్రగ్స్ గురించి, డ్రగ్స్ వద్దని చెప్పాలి. రెండోది మొక్కలు నాటండి అని ప్రోత్సహించే కార్యక్రమాలు లాంటివి కొన్ని చేయాలి. ప్రభుత్వం తరపున మీరు చేయండి, ఇచ్చే నా రిక్వెస్ట్ ఇదే అన్నట్టు కూడా మాట్లాడాడు ఆయన. అక్కడ మళ్ళీ కమాండింగ్గా ఆర్డర్స్ వేస్తున్నట్టుగా కాదు, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేశారు. బట్ నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పాను కాబట్టి టికెట్ల రేటు వ్యవహారం అయితే నేను ఇంకా ఆ మాటకే కట్టుబడి ఉంటానని చెప్పేశారంట. అది కొద్దిగా ఎవరైతే ప్రముఖులు వెళ్ళారో వాళ్ళు కొంచెం పెదవి విరుపులా అనిపించింది. ఇంతమంది వెళ్ళాం కదా, ముఖ్యమంత్రి గారికి కొంచెం కరిగుంటే బాగుండేదిలే అని ఫీల్ ఉంటుంది. బట్ సద్దు మరుగుతుంది. ఎందుకంటే దిల్ రాజు గారు ముఖ్యమంత్రికి మంత్రి కోమటిరెడ్డి గారు పక్కనే కూర్చొని ఉన్నారు. మామూలుగా అయితే మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు సెంటర్లో జడ్జిలా కూర్చుంటే అటు కొంచెం దూరంగా కూర్చోండి తప్ప ఆయనకి ఒక కడుచూపు మేరలో ఎవరు లేరు కూర్చొని. ఇక్కడ అలా కాదు, ఫ్రెండ్లీగా ఒక డైనింగ్ టేబుల్ కూర్చొని భోజనం. దిల్ రాజు గారు ఒక గవర్నమెంట్ కి ఇండస్ట్రీకి ఒక వారధి అన్నట్టుగానే విన్నాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దిల్ రాజు అనే వ్యక్తి చిన్న హీరో ప్రాజెక్టు చేస్తాడు, పెద్ద హీరో ప్రాజెక్టు చేస్తాడు. అప్కమింగ్ హీరోతో కూడా ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు ఆయన, సూపర్ స్టార్లతో కూడా అంతే ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు. ఆయన నేచర్ అటువంటిది. పైగా ప్రతి రంగం మీద కూడా ఎంతో కొంత అవగాహన ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఒక థియేటర్ యాజమాన్యం నుంచి, డిస్ట్రిబ్యూటర్ నుంచి, ఎగ్జిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్గా ఎదిగిన వైనం ఉంది ఏదైతే ఉందో. సో ఆయనకి ప్రొడక్షన్లో కానీ ఈ 24 క్రాఫ్ట్ సంబంధించి అన్ని ఐడియాలు ఉన్నాయి కాబట్టి
అందరితోనూ మింగిల్ అవుతాడు కాబట్టి అందుకే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి నియమించారు. సో ఆయన బాధ్యత తీసుకుంటాడు, తీసుకోవాలి కూడా. ఎందుకంటే రేపు రాబోయే పెద్దరెడ్డి సినిమాలు ఆయనవే, సంక్రాంతికి వస్తున్న ఒకటి గేమ్ చేంజర్ కూడా. సో కాబట్టి ఈ వేడిలో కొద్దిగా ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడనొచ్చు. మళ్ళీ ఒక నెల రోజులు అయితే అన్ని సర్దుమణుగుతాయని నేను అనుకుంటున్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్